వసంతరాయని వారికి, జై రాజా రామచంద్ర ప్రభువుకి, సీతా మహాతల్లికి, జై గౌసంత హనుమానికి, హర హర మహాదేవ శంభో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయే सर्वविघ्नोपशान्तये अनन्यामहर्निशम् अनेकदंशौ भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री साई गुरवे नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा जय राम रमण गोविंदो जय विनायक श्रीकांति पांडवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकांति पांडवर सिद्धि विनायक గణపతి जय जय शुभकर विनायक श्रीकांति पांडवर सिद्धि विनायक जय शुभकर विनायक श्रीकांति पांडवर सिद्धि विनायक ఇంటి బొమ్మ వై ప్రతిగలు మనము వింటే కలుగును ఎన్నో శుభములుగా శ్రీశైల శిఖరము చూచినంతనే మోక్షము ఇదే పట్టుదల మనము వింటే కలుగును ఎన్నో శుభములుగా శ్రీశైల శిఖరము చూచినంతనే మోక్షము ఇదే పట్టుదల సతీదేవి దక్షిణ ఇంట నిరీశ్వర యాగం ఆపుట కొరకై ప్రాణత్యాగము చేయుట. సతీదేవి తన తండ్రైన దక్షిణి ఇంటికి వచ్చెనుగా తానే దక్షుడు సతీ మాటలను వలదని తోసి కూర్చనుగా అమ్మవారు సతీదేవిగా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెగా దాక్షాయిణిగా ఉన్నప్పుడు ఆ యొక్క దక్ష ప్రజాపతి అహంకారము చేత నిరీశ్వర యాగం ప్రారంభిస్తే ఆ నిరీశ్వర యాగం
చాలా ధర్మ విరుద్ధం కాబట్టి ఈశ్వరునికి అవిస్య లేకుండా ఎవరికి కూడా అవిస్య తీసుకోవడానికి అర్హత లేదు. ఎందుకంటే జగదప్పిత వందే పార్వతీ పరమేశ్వరం కాబట్టి జగత్తందరికీ కూడా ఆది దంపతులే ఈ యొక్క సకల చరాచర సృష్టికి కూడా తల్లిదండ్రులు అన్నమాట. అటువంటి తండ్రి గారిటువంటి ఆ యొక్క ఈశ్వరునికి హవిస్సు ఇవ్వకుండా మిగిలిన దేవీ దేవతలందరికీ కూడా హవిస్సు ఇవ్వడం ప్రారంభిస్తే అది ధర్మ విరుద్ధం అని చెప్పడానికి ప్రయత్నిస్తే దక్ష ప్రజాపతి అహంకారంతో ఈశ్వరుని నింద చేస్తారు. ఆ నింద ఏమాత్రం భరించలేటువంటి తల్లి అక్కడికక్కడే తన ప్రాణాన్ని అక్కడ అగురికి ఆహుతి చేసుకుంటుంది అన్నమాట. ఇది ఇలా ఉండగా ఆ విషయం గ్రహించినటువంటి పరమశివుడు ఎంతో కోపంతో రుద్రతాండవం చేస్తాడు. వీరభద్రుడి అవతారం ఆవిర్భవించబోతుంది. విషయముగా నిన్న పరమశివుడే రుద్రతాండవము చేసెనుగా ఘోర రూపముతో పెద్ద కోరలతో వేయి చేతులతో ఉండెనుగా ప్రళయ